మొత్తం అంతా అంటే రొమాంటిక్ అలాంటివే ఉండవు. మొత్తం సినిమా అంతా ప్రాబ్లం చూపించుకుంటూ అలా వెళ్తూ ఉంటారు తప్ప సాంగ్స్ ఓ 2, 3 ఉంటాయి బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్స్. అంత బాలేదు. ఈ సినిమాలో ఇంకో డ్రాబ్యాక్ బాబీ గారు. అంటే అతను ఎందుకో నాకు అంతలా ఎక్కలేదు. విలన్‌గా మనం ఫస్ట్ హాఫ్‌లో అదే పార్ట్ 1లో పోలీస్ ఆఫీసర్‌ని చూసాం గదా! వాళ్ళ కొడుకే అనమాట. ఆ పోలీస్ ఆఫీసర్ చేసిన యాక్టింగ్ ఇతను చేయలేకపోయాడని నాకు అనిపించింది. హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ పెట్టాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టుండొచ్చు. ఇది ఈ సినిమాకి డ్రాబ్యాక్. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే మన కమల్ హాసన్ గారి యాక్టింగ్ అదరగొట్టేసాడు. అలాగే విజువల్స్, కెమెరా, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మన ఎవరైతే ఆహ్, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మన సిద్ధార్థ్ అయితే మాత్రం ఎమోషన్ సీన్స్ అదరగొట్టాడనమాట. నిజంగా తండ్రి కొడుకు మధ్యలో ఒక ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అది నాకు బాగా హార్ట్‌కైతే తగిలింది. ఎందుకంటే అలా ఎమోషన్ మా నాన్న కొట్టేటప్పుడు